టానిక్ లిక్కర్ మాల్స్ భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టానిక్ వ్యాపారాల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పదవి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అనుమతులు పొందినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందులో ఓ ఐఏఎస్ది కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు తేలింది. మొత్తంగా 100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం టానిక్ మద్యం దుకాణాలపై అటు జిఎస్టీ అధికారులు సోదాలులో కీలక అంశాలు కూడా బయటపడుతున్నాయి. దాదాపు అప్పట్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. వారి చేతనే 2016లో సంబంధించిన విదేశీ మద్యాన్ని కూడా అంటే ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మద్యం దుకాణంలో మద్యం అమ్ముతున్నట్లు కూడా ప్రస్తుతమైతే జిఎస్టీ అధికారులు ఆధారాలు సేకరించారు. మొత్తం ఇతర దేశాల నుంచి మద్యం తీసుకొచ్చి కేవలం ఒక్క షాపుకు మాత్రమే అనుమతి తీసుకొని దాదాపు 11 ఫ్రాంచైజీని ఓపెన్ చేసి షాపుల్లో ఈ విదేశీ మద్యం అమ్ముతున్నట్లు కూడా ప్రస్తుతమైతే అటు జిఎస్టీ అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు 100 కోట్ల మేరకు వీరు ట్యాక్స్లు ఎగ్గొట్టినట్టు కూడా ప్రస్తుతమైతే జిఎస్టీ అధికారులు దాదాపు 3 రోజుల నుంచి సోదాలు చేసి కీలక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దాదాపు డైరెక్టర్ ఎవరైతే ముగ్గురు డైరెక్టర్ ఉన్నారో అనిత్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ రెడ్డి కావచ్చు, కుప్పయ్య కావచ్చు, భారతి కావచ్చు, వీళ్ళ పేరు మీద టానిక్ వైన్ షాప్లో నిర్వహణ జరుగుతుంది. కానీ అసలు వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. కేవలం ఆ పేరుకు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధం లేదని కూడా ఇప్పటికే జిఎస్టీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ప్రస్తుతం దీంట్లో శ్రవణ్ రెడ్డితో పాటు అభినయ్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి వీరు మెయిన్ పాత్రధారులుగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే జిఎస్టీ అధికారులు ఆధారాలు సేకరించారు. 2010లో ఒక ప్రత్యేక జీవోని అప్పుడున్నటువంటి ప్రభుత్వము జీవోని జారీ చేసి ప్రత్యేక అనుమతులు ఈ టానిక్ మద్యం దుకాణానికి ఇవ్వడం పట్ల కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, ఒక ఐఏఎస్ అధికారి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే జిఎస్టీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. మరోవైపు అక్కడ అందులో పనిచేసినటువంటి ఉద్యోగుల పేరుతో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. అంటే మిగిలినటువంటి ఫ్రాంచైజీని ఓపెన్ చేసి విదేశాల నుంచి అంటే కేవలం ఒక్క షాప్ మాత్రమే మద్యం అమ్మడానికి అనుమతి తీసుకున్న నేపథ్యంలో కానీ విదేశాల నుంచి తీసుకొచ్చిన మద్యం మొత్తం కూడా దాదాపు 11 షాపులో విక్రయిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల మేరకు నష్టం వాటిల్లి అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే అధికారులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఇది మోసానికి పాల్పడుతున్నటువంటి టానిక్ యాజమాన్యంపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా అటు జిఎస్టీ అధికారులతో పాటు అదేవిధంగా స్టేట్ జిఎస్టీ అధికారులు కూడా ప్రస్తుతం అయితే రంగం దిగి సోదాలు మాత్రం దాదాపు 3 రోజుల పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ మొత్తం సోదాలని కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి మరి టానిక్ యాజమాన్యంపై ఎవరు సూత్రధారులు, అసలు పాత్రధారులు ఎవరైనా పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సుచిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.